We want justice. We want justice. Dharmendra Pradhan. Dharmendra Pradhan. దేశ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అయితే మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొన్ని వేల మంది అంటే లక్షల మంది కూడా అనుకోవచ్చు ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం ఈ కాక్రోచ్ జనతా పార్టీ తెలంగాణలో కూడా విస్తరిస్తుంది. మనతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు అయితే ఉన్నారు. అంటే ప్రధానంగా నీట్ ఎగ్జామ్కి సంబంధించి అయితేనేమి కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్నటువంటి ప్రధానమైన సమస్యలనే వారి యొక్క ఎజెండాగా మార్చుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు ఉన్నారు. చెప్పండి సార్, మీ పార్టీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? అదేవిధంగా ఈ నెలలో తెలంగాణలో కూడా మీరు ఒక సభ పెడుతున్నట్లు మనకంతున్న సమాచారం, దాన్ని కూడా ఎట్లా చూడొచ్చు? నమస్కారం అండి, నా పేరు విజయ్ మల్లంగి. ముందుగా చెప్పాల్సింది, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక పొలిటికల్ మూవ్మెంట్, ఇది ఒక ఉద్యమ ప్లాట్ఫామ్ అంతే. అండ్ దీంట్లో ఎటువంటి క్రైటీరియా, ఎటువంటి ఇది లేదు, ఎవరైనా వచ్చి చేరచ్చు. ఉండాల్సింది మూడు: ఒకటి నిజాయితీ, ఒకటి దేశభక్తి, ఇంకొకటి పని చేద్దాం అనుకున్న స్ఫూర్తి. అందుకు భాగంగానే మమ్మల్ని వాళ్ళు సంప్రదించడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు చేపట్టిన ఏదైతే జంతర్ మంతర్లో పూణేలో మీరు చెప్పినట్టు జరిగిన ప్రోగ్రామ్స్కి భాగంగానే 14వ తేదీన ధర్నా చౌక్ వద్ద పొద్దున్న 10ంటికి ఎడ్యుకేషన్ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, అతని అసమర్థత వల్ల 24 లక్షల మంది నీట్ విద్యార్థుల పేపర్ లీక్ అయినా కూడా ఆయన రాజీనామా చేయకుండా తిరిగి మళ్ళీ వాళ్ళు పేపర్ రాయాల్సి వస్తుంది ఈ 2-3 వారాలలో. దీనికి గురై ఈ మానసిక క్షోభకి గురై సుమారు 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కూడా వీళ్ళకి మనస్సు ఆడట్లే, వీళ్ళు రాజీనామా కూడా చేయట్లే. కాబట్టి దీన్ని నిరసిస్తూ ఒక సభ పెట్టబోతున్నాము. దీనికి ఓపెన్గా ఇన్విటేషన్ ఇస్తున్నాం జనాలకి. మీరు ఈ పార్టీ అని ఆ పార్టీ అని చూడకండి, ఇది దేశ అభివృద్ధికి, దేశ పురోగతికి సంబంధించిన విషయం. ఒక్కసారి కనుక ఇట్లా నీట్ పేపర్ లీక్ అయ్యి దాంట్లో ఒక 3-4 వేల మంది లేదా 10,000 మందికి పేపర్లు వచ్చేసి వాళ్ళు డాక్టర్లు అయిపోయినారనుకో, రేపు పొద్దున ఆ డాక్టర్లే మీ బిడ్డల ఆరోగ్యం పైన ఏమన్నా విషయం వస్తే వాళ్ళే చికిత్స చేయాల్సింది, మళ్ళీ ఆపరేషన్ చేయాల్సింది. మళ్ళీ ఈరోజు మనం ఊరుకుంటే రేపొద్దున మన మీదకి వస్తుంది ఆ సమస్య. రేపొద్దున మీ బిడ్డలు ఎంసెట్ రాయాలంటే కూడా లీక్ అయిపోతుంది. ఎవడు సీరియస్ తీసుకోడు, ఏముందిరా భయ్ లీక్ చేస్తాము, మనం రాజీనామా చేయాలా, మనం ఏమన్నా చేయాలా, ఏం లేదు, చేసేది ఏమి ఉండదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఉండదు, అకౌంటబిలిటీ కూడా తీసుకునేది ఉండదు. కాబట్టి అకౌంటబిలిటీ కోరుకుంటున్నాం ఇక్కడ. ముఖ్యంగా మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా కోరుకుంటుంది ఏంటంటే, ఎంత అవునన్నా కాదన్నా సుమారు 30% మంది ప్రజలు మీకు ఓటేసినారు, మీరు అధికారంలో ఉన్నారు, మీకు దేశం పట్ల ప్రేమ ఉంది, ప్రజలకు కూడా మీ పట్ల ప్రేమ ఉంది. అలాంటప్పుడు మీరు దేశము ప్రజల పట్ల విశ్వసనీయత చూపించాలి. మీరు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని మీరు పట్టుబట్టాలి, మేము పట్టుబట్టడం కాదు. ఒక అసమర్థుడు మీ పార్టీలో ఉండి అతను కొనసాగుతున్నాడు అంటే అది మీ బాధ్యత. నిలబడాలి, మీ ఆఫీసులకు వెళ్ళాలి, మీ లెటర్లు రాయాలి. ఈయన ఉన్నంతకాలం మన పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అని చెప్పి పోరాడాలి. మీరు చేస్తలేరు. మీరు చేస్తున్న వాళ్ళనేమో దేశద్రోహులు అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, పేపర్ లీక్ అయిందా లేదా? వాస్తవం. ఎన్నిసార్లు లీక్ అయింది? ఎన్నిసార్లు ఎగ్జామినేషన్ ఫ్రాడ్లు జరిగినాయి? 148 ఎగ్జామినేషన్ ఫ్రాడ్లు, పేపర్ లీక్లు, ఓఎంఆర్లు తప్పిదావు పట్టించడము, మాస్ కాపీయింగ్ అవ్వడము, దొంగ క్యాండిడేట్లు అపేర్ అవ్వడం, అన్ని 148 2015 నుంచి ఇప్పటివరకు జరిగితే పట్టుబడింది ఎవరు? ఒక్కరు. ఈడీ సిబిఐ 30 కేసులు దర్యాప్తు చేస్తే ఛార్జ్షీట్లు ఫైల్ చేయకుండా బెయిల్ల పైన తిరుగుతున్నారు. మరి దొంగలు బయట తిరుగుతుంటే వాళ్ళు కదా దేశద్రోహులు, వాళ్ళని పట్టుకోమని మిమ్మల్ని అడిగితే మేమెట్లయితే దేశద్రోహులు అని అంటున్నాం. ఆ రోజు 14వ తేదీన అందరూ ఆహ్వానితులే. భారత జెండా పట్టుకొని భారత్ మాతాకి జై కొట్టి వందే మాతరం చెప్తూ, జై హింద్ చెప్తూ, ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి పేరులో ధర్మేంద్ర అని ఉంది, కానీ అతని వ్యక్తిత్వంలో, అతని పనితీరులో ధర్మం ఎటువంటిది లేదు. అతని పని 24 లక్షల మంది విద్యార్థుల కోసం ఉండాలి, కానీ అది పక్కన పెట్టి 5 మంది చనిపోయినారు, వాళ్ళ ఫ్యామిలీలను కలవకుండా. ప్రధానమంత్రి 24 అత్యధికంగా రోజులు కుర్చీలో ఉన్నారని చెప్పి దేవుని దగ్గరకు పోయి అర్చన వాడుతున్నారు. దేవుడు మీపై పాపం తగులుతుంది, దేవుడి పాపం. ఎందుకంటున్నానంటే అంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాం. మీరు దేవుడి దగ్గరకు పోయి అదా మీరు చెప్పాల్సింది, మా ప్రధానమంత్రి కుర్చీలో ఉండాలని, అదా మీది దేవుడితో మాట్లాడాల్సిన మాట. అంటే చెప్పండి, ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మీ యొక్క ప్రధాన ఎజెండా, ప్రధాన శత్రువు ఎవరు అనుకుంటున్నారు? మా శత్రువు పార్టీ కాదు, మా శత్రువు వ్యక్తి కాదు, మా శత్రువు సిస్టంలో ఫెయిల్యూర్ ఉంది. సిస్టంలో ఫెయిల్యూర్ జరిగినప్పుడు ఒక పర్సన్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఎవరా పర్సన్? మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, ఎడ్యుకేషన్ మినిస్టర్.
ఎవడు అకౌంటబిలిటీ తీసుకోలే, ఎన్ని తప్పులు రైలు గులుతున్నా అకౌంటబిలిటీ తీసుకోలే, మన పెట్రోల్ ధరలు పెరుగుతున్నా ఎవడు అకౌంటబిలిటీ తీసుకోలే, రూపీ పడిపోతున్నా ఎవడు అకౌంటబిలిటీ తీసుకోలే. అకౌంటబిలిటీ తీసుకోవడం మొదలు పెడితే వీళ్ళలో భయం పుడుతుంది. రేపొద్దున పని చేయకపోతే తీసేస్తారన్న భయం పుడితే కనీసం పని చేస్తారు. లేదంటే దీంతో వచ్చిన ముప్పు ఏంటంటే వీళ్ళని చూసుకొని ఇంకో 10 మంది పుడతారు మినిస్టర్లు. పోయేదేముంది భయ్, దోపిడీలు చేస్తాము, మనల్ని ఎవడు రిజైన్ కూడా చేయమండు అని చెప్పి. సో అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేయాలి. తప్పకుండా మాతో పైసలు లేవు, బస్సులు లేవు జనాలను దోల్నీకి. ఎంతమంది రాగలుగుతారో జూన్ 14వ తేదీన పొద్దున తప్పకుండా రండి అని కోరుకుంటున్నాం. జై హింద్. నేడు గన్పాట్ వేదికగా అయితే కనుక అంటే కేవలం మీ యొక్క పార్టీ ప్రధాన ఎజెండా సిస్టమే అంటారా? 100%. రేపొద్దున అది ఎవరున్నా, ఏ రాష్ట్రంలో ఏదున్నా ప్రశ్నిస్తాం, కానీ ఈరోజు మెయిన్ ఇష్యూ అది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు ఈ గన్ పార్క్ వేదికగా ఏం చెప్పబోతున్నారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ కారో ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ కారో అది మేము చెప్పబోతున్నాం. రేపు 14వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర భారీ నిరసన కార్యక్రమం తెలంగాణ యువతకి విద్యార్థి సంఘాలకి మేము అన్ని పిలుపునిస్తున్నాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిన కోరుతున్నాము. ఎంతోమంది పిల్లల ఆశయం నీట్ పేపర్ లీక్, మనం 5 మంది విద్యార్థులు చనిపోయినారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు తెచ్చిస్తారా వాళ్ళ ప్రాణాలని? ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ కారు మాకు కావాల్సిన ప్రధాన అది. అంటే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అయితే మాత్రం కాక్రోచ్ జనతా పార్టీకి కొన్ని వేల సంఖ్యలో వచ్చారు. తెలంగాణలో మీరు జూన్ 14వ తారీఖు పెడుతున్నారు. దీనికి ఎట్లా ప్రజల నుంచి మద్దతు వస్తుంది అనుకుంటున్నారా? మద్దతు ఖచ్చితంగా వస్తుంది. ధర్నాచౌక్ మారి మొత్తం నిండిపోతుంది. తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, ఇక్కడ ఉన్న నిరుద్యోగులు, పార్టీ సంబంధం లేదు. మాది కాక్రోచ్ జనతా పార్టీ. ఇంకా రిజిస్ట్రేషనే కావాలి, పార్టీ రిజిస్ట్రేషన్ కావాలి. ఒక విద్యార్థిగా నేను ముందుకు వస్తున్నాను. నాతో పాటు ఒక 100 మందిని తీసుకొస్తున్నాను నేను. అంటే మీరు దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం అంటారా, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటారా? మీ పార్టీ యొక్క ప్రధాన శత్రువు ఎవరు అనుకుంటున్నారు? మా ప్రధాన శత్రువు ఈ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. దానికి విద్యార్థులకు న్యాయం జరగట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం జరగట్లేదు. తెలంగాణ సాధించుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలతోటి. మనం ఇక్కడ నీళ్ళు లేదు, నిధులు లేదు, నియామకాలే. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జూన్ 14వ తారీఖున నిర్వహించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సభనైతే మాత్రం విజయవంతం చేయాలని అయితే మాత్రం నిరుద్యోగులకు, యువతకైతే మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు పిలుపునిస్తున్నారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.